కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసులో మర్డర్ మిస్టరీగా మారింది. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో విచారణ ఏమాత్రం కొలిక్కి రాలేదు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నప్పటికీ విచారణలో పురోగతి కనిపించడం లేదు. హత్య జరిగి 13 రోజులు కావస్తున్నా నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో హత్య కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14న విద్యార్థిని హత్య జరగగా 350 మంది పర్యాటకులు అదే రోజు గండికోటను సందర్శించారు. వచ్చిన పర్యాటకుల వివరాలు సేకరించిన పోలీసులు 300 మందిని విచారించారు. మరో 50 మందిని విచారించే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. కీలకమైన ఆధారాల సేకరణలో గండికోటలో దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, హత్య జరిగి 13 రోజులు కావస్తున్నా ఇంకా నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారు? పోలీసులు ఏమంటున్నారు అసలు? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ రకమైన హత్య కేసును ఛేదించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ నిన్న కర్నూలులో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించడం బట్టి చూస్తే గనక గంటలు కాదు కదా, మరికొన్ని రోజుల సమయమే పట్టే అవకాశం ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే గండికోట ప్రాంతంలో అంటే విద్యార్థిని హత్య జరిగిన ప్రాంతంలో 2 రకాల సెల్ టవర్ సిగ్నల్స్ మాత్రమే వస్తున్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా గండికోటకు ఈ నెల 14న అంటే వైష్ణవి హత్య జరిగినటువంటి రోజు అయిన సమయంలో పర్యాటకులు దాదాపు 350 మంది రావడం జరిగింది. అయితే పోలీసులు సెల్ టవర్ సిగ్నల్స్ నుంచి అంటే సెల్ టవర్ల నుంచి డంప్ చేసుకున్నటువంటి 350 నెంబర్లలో ఇప్పటి వరకు 300 మందిని జమ్మలమడుగుకు పిలిపించి విచారించారు. మరో 50 మందిని విచారించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విద్యార్థిని హత్య కేసును పరిష్కరించడానికి ఇప్పటికీ 10 మంది పోలీసు ఉన్నతాధికారులు జమ్మలమడుగు కేంద్రంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరిన్ని ఇన్వెస్టిగేషన్ టీంలు అలుపెరగకుండా కూడా దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినా పక్కా ఆధారాల కోసం, సరైన సాంకేతిక ఎవిడెన్స్ కోసం కూడా పోలీసు బృందాల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. కేసు చిక్కుముడి కేవలం 2 రోజుల్లో విడిపోయి హంతకులెవరో ఊచలు లెక్కించక తప్పదని కూడా అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితులు అయితే మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానట్లు కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోజువారీ విచారణ, తర్వాత దర్యాప్తు సంస్థల పరిశీలన ఇవన్నీ నిత్యకృత్యంగా మారిపోయాయి. అయినప్పటికీ ఈ కేసులో పురోగతి కనిపించి మళ్ళీ వాయిదా పడుతుంది. అయితే ఈ సందర్భంలోనే మళ్ళీ అంటే చాలా దఫాలుగా మళ్ళీ విచారణ, దర్యాప్తు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్నేహితుడు లోకేష్ ఈ హత్యకు పాల్పడకుండా ఇక ఇదే హత్యతో కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా ఇతర దొంగలో, అల్లరి మూకలో, లేకపోతే గంజాయి బ్యాచ్ లో చేయకుండా ఉంటే మరి ఎవరు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఈ హత్య కేసులో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఈ అమ్మాయిని అంత రాక్షసత్వంగా చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఇలాంటివన్నీ చేసే ప్రశ్నలే ఈ కేసులో మనకు వెలుగు చూసే అంశాలు. ఫోరెన్సిక్ బృందాలు, తర్వాత క్లూస్ టీంలు, డాగ్ స్క్వాడ్లు, చివరకు బాంబు స్క్వాడ్లు సైతం ఈ హత్య కేసు ఛేదించడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాదు గూగుల్ టేక్అవుట్లు, టవర్ డంప్లు ఇలాంటి ఆధునిక టెక్నాలజీలు సైతం ఉపయోగించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా పక్కా ఆధారాల కోసమే అన్వేషిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వైష్ణవి అనేటువంటి ఈ అమ్మాయి హత్య జరిగిన తీరును బట్టి చూస్తే విద్యార్థిని పట్టపగలు రంగనాయక స్వామి ఆలయం వెనుక భాగంలో ముళ్ళ పొదల్లో చంపారా, లేకపోతే మరో ప్రాంతంలో ఆమెను తుదముట్టించి మంగళవారం తెల్లవారుజామున అక్కడి ముళ్ళ పొదల్లో పడేశారా అనే కోణంలో సైతం పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఒకవేళ ఆలయం వెనుక ముళ్ళ పొదల్లో ఈడ్చుకెళ్లి చంపి ఉంటే కనుక నేరస్తుల జాడ అంటే వాళ్లకు సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి ఆధారం అయితే ఈ 12 రోజులుగా వెతుకుతున్న పోలీసు బృందాలకు దొరికే అవకాశాలు లేకపోలేదు. అయినప్పటికీ ఈ హత్య విషయం హంతకులు చాలా తెలివిగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారనే భావనలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే విద్యార్థిని హత్య మరో ప్రాంతంలో జరిగి ఉంటే గనక ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి సరైన ప్రాతిపదిక పోలీసులకు కనిపించడం లేదు.
సాంకేతిక పరిజ్ఞానం సైతం సహకరించడం లేదనే చెప్పుకోవచ్చు. నేరస్తులు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు అనే అంశంపై ఎలాంటి స్పష్టత మాత్రం ఇప్పటిదాకా అయితే మనకు కనిపించడం లేదు. తర్వాత ఇదే విషయంలో పోలీసులు కూడా Right. ఇంకా విచారణ అనేక రకాల దర్యాప్తులు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హంతకులు అంత తెలివిగా తప్పించుకోవడానికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండటానికి ఈ ప్లాన్ చేసి ఉండొచ్చేమో అన్నటువంటి పచ్చి నిజాలు ఈ కేసు వెనుక మనకు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నటువంటి విషయం ఏంటంటే రైట్, థ్యాంక్ యూ హుసేన్.